చేసుకోవాలి. నాటి దొరల ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ దొరకలే. కానీ ఇవాళ స్వయంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో పాటు ప్రజలకు ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వంగా ప్రజలకు చేరువగా ఉండాలని ప్రజాభవన్లోనే కాకుండా గాంధీ భవన్లో కూడా ఇవాళ ప్రజావాణి నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మనందరూ కూడా తెలుసు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నాటి దొరల ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన జరిగిందో మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం పోగానే అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు వీళ్ళని చూస్తుంటే అపరిచితుడు సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్లు గుర్తొస్తా ఉన్నాయి. చాలా స్వచ్ఛంగా ఇవాళ శుద్ధపూసల్లాగా ఏమి అవినీతి జరగనట్టుగా, ప్రజల గురించే మాట్లాడినట్టుగా, ప్రజల సంక్షేమం గురించే మాట్లాడినట్టుగా ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అనిపిస్తా ఉంది, వీళ్ళకి సిగ్గు ఎట్లా అనిపిస్తలేదో అర్థం కావట్లేదు. ఎందుకనంటే వీళ్ళు చేసిన అవినీతి ఒక్కొక్కటిగా తీస్తా ఉంటే అధికారులు సైతం, వాళ్ళ చేతి కింద ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారులు సైతం వందల కోట్ల రూపాయలు వాళ్ళ బయటపడతా ఉన్నాయి. నేను బహుశా అనుకుంటాను వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏరుతారేమో. ఎందుకనంటే వాళ్ళ చరిత్ర, వాళ్ళ చేతి కింద ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారుల యొక్క చరిత్ర చూస్తూ ఉంటే వందల వేల కోట్ల రూపాయలు బయటపడతా ఉంటే ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవుతారేమో అనే ఒక డౌట్ అనిపిస్తా ఉంది నాకు. హరీష్ రావు గారు మాట్లాడతారు, అసలు కాళేశ్వరం గురించి ఏమి అవినీతి జరగనట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు అనిపిస్తలేదు హరీష్ రావు గారు? మీకు ఏం మాట్లాడుతున్నారు మీరు? పొద్దున లేస్తే ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తూ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అసలు మీరు చేసినటువంటి అవినీతి చరిత్ర పూర్తిగా బట్టబయలైపోయింది, ప్రజలకు తెలుస్తా ఉన్నది. భగవంతుడు కరుణించాడు కాబట్టి వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి మీ చరిత్ర ఇంకా పూర్తిగా తెలవలేకపోతా ఉన్నది. ఏదో కాళేశ్వరం రాగానే ఆ కాళేశ్వరం ద్వారానే వేల ఎకరాలకు నీళ్లు అందించినట్టుగా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడయ్యా మీ కాళేశ్వరంతో పండింది? ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రం వరి పండిస్తా ఉన్నదంటే రైతుల యొక్క కృషి. ఇక్కడ ప్రభుత్వం అందిస్తున్నటువంటి వాళ్ళకు అందిస్తున్నటువంటి చేయూత. మీ ప్రభుత్వంలో మనందరికీ కూడా తెలుసు కదా, మీ ప్రభుత్వంలో వరేసుకుంటే ఉరి పెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు రైతుల గురించా మీరు మాట్లాడేది? రైతుల గురించి మీరే మాట్లాడాలి, బీసీల గురించి మీరే మాట్లాడాలి. ఇంకో అమ్మగారి వల్ల బయటికి వెళ్ళిండ్రు. మీరు చేసినటువంటి పాపాలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసినటువంటి పాపాలు ప్రజల యొక్క కన్నీళ్లు సుడిగుండాల్లాగా ఇవాళ మీ చుట్టూ తిరుగుతా ఉన్నాయి. అయిపోయింది, మీ చరిత్ర క్లోజ్ అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. బీసీల గురించి మాట్లాడాలన్నా కవితనే మాట్లాడాలి, రైతుల గురించి మాట్లాడాలన్నా మీరే మాట్లాడాలి, ఎస్టీల గురించి మాట్లాడాలన్నా మీరే మాట్లాడాలి, మహిళల గురించి మాట్లాడాలన్నా మీరే మాట్లాడాలి. ఇంకో నాయకుడు లేదు మీ పార్టీలో. ఇంకెవరు మాట్లాడే అర్హత లేదా? లేకపోతే నాయకులు లేరా మీ పార్టీలో? మాకు అర్థం కావట్లేదు. లేకపోతే వాళ్ళని మీ పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క నోర్లు నొక్కేసి మీరే మాట్లాడుతున్నారా? ఇక్కడ కూడా మీ దౌర్జన్యం, దౌర్భాగ్యం మాకు కనిపిస్తా ఉన్నది. మాకు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రజాస్వామిక పరిపాలన వాళ్ళ ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది. అందుకే వారు మీరు మాట్లాడగలుగుతా ఉన్నారు. మీ లెక్క కాదు. మీరు ధర్నా చౌకులు మూసేసి మాట్లాడే వాళ్ళ నోర్లు మూయించేసి, మాట్లాడితే లాఠీ దెబ్బలు చూపించేసి, దర్వాజాలు పగలగొట్టేసి, ప్రజాస్వామిక వాదుల యొక్క ఇళ్ల మీద దాడులు చేసి ఈ ప్రభుత్వంలో లేదు. ఈ ప్రభుత్వంలో పూర్తిగా ప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతా ఉన్నది కాబట్టే మీ ముందుకు మైకులు వస్తా ఉన్నాయి, మీరు మాట్లాడగలుగుతా ఉన్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఇవాళ బ్రహ్మాండంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కింది.
9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్ లో వేసి భారతదేశంలో నంబర్ 1 స్థానంలో రైతు భరోసాను ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఈ విధంగానే మాట్లాడితే రైతుల నుంచి కూడా చీవాట్లు వస్తాయి. మీకు రైతుల పట్టగొట్టే ప్రయత్నం చేయొద్దు. మీరు రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దు. మీరు రైతు ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ గురించి ఒక 2 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు మాట్లాడాలి. ఒక నాయకుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రక్రియ మీరు చేయొద్దు. ఎందుకనంటే మీరు గొప్పగా చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు సింధూర్ పేరు మీద భారతదేశంలో ఉన్నటువంటి మత ఛాందసవాదులను రెచ్చగొడుతూ మీ ప్రక్రియ కొనసాగుతా ఉంది. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదుల యొక్క గొంతు నొక్కేసే ప్రక్రియ ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది. అంటే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి వాళ్ళు నోళ్లు నొక్కిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నామంటే కగార్ పేరు మీద అనేక మందిని అమాయకులను, చివరికి గిరిజన తండాలో ఉన్నటువంటి అమాయక ప్రజలను కూడా తీసుకెళ్లి నక్సలైట్ల ముద్ర వేసి మీరు చంపేస్తా ఉన్నారు. ఎందుకంటే మీకు కౌంట్ పెరగాలి. ఇంతమంది నక్సలైట్లను చంపేసినామనే కౌంట్ కోసం ఇవాళ అమాయక ప్రజల మీద తుపాకీ తూటాలు పేల్చే ప్రయత్నం ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నారు. అదే కగారిది. అంటే ఈ దేశంలో ఎవ్వరూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. బీజేపీ చేస్తున్నటువంటి హింసకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు. అరే చాతగాని ప్రభుత్వం మీది. పక్క పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరుగుతూ ఉంటే ట్రంప్ చెప్పగానే నోర్లు మోయించుకొని మీరు పాకిస్తాన్ ఇవాళ సరెండర్ అయిపోయినటువంటి మీరు ఇవాళ శాంతి గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడేది అంటే ఎవరిని చంపుతా ఉన్నారు ఈ దేశంలో? భారతదేశ పౌరులను చంపే ప్రయత్నం మొదలు పెడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే పౌరులను చంపే ప్రయత్నం మొదలు పెడతా ఉన్నారు. అరే చాతనైతే మీరు పాకిస్తాన్ మీద యుద్ధం చేయండి. ఎందుకు సరెండర్ అయిపోయారో ప్రజలకు చెప్పండి. ఎవరి మీద యుద్ధం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. అది చెప్పడానికి చేత కావట్లేదు మీకు. పాకిస్తాన్ మీద ఉన్నటువంటి టెర్రరిస్టులను చంపే చేత గాని మీరు భారతదేశ పౌరులను చంపే అర్హత మీకు ఎవరిచ్చారో? చర్చలకు పోదామని చెప్పేసి ఒకవైపు వీళ్ళు నక్సలైట్లు మాట్లాడుతూ ఉంటే చర్చలకు పోదాము, చర్చల గురించి మాట్లాడదాము, మా సమస్యలు ఏదైనా ఉంటే మేము తుపాకులు పక్కన పెట్టి చర్చల గురించి మాట్లాడదామంటే చర్చల్లేవు అని మాట్లాడుతూ మీరు పాకిస్తాన్తో మాత్రం చర్చలు చేస్తారు. మీరు ఇదా మీ రాజకీయం? భారతదేశ పౌరుల్లో ఉన్నటువంటి వీళ్ళతో చర్చలు చేయడం చేత కాదు, కానీ మీకు పాకిస్తాన్తో చర్చలు చేసుకొని సరెండర్ అయిపోయి మీరు మాట్లాడతారా? ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, ప్రజాస్వామికులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నిరంకుశ ప్రభుత్వం కొనసాగిస్తా ఉన్నది ఈ దేశంలో. నిరంకుశ పరిపాలన కొనసాగిస్తా ఉన్నది ఈ దేశంలో. ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ రోజులలో నాడు అద్వానీ చెప్పినటువంటి మాటలు మనకు గుర్తొస్తా ఉన్నాయి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఇవాళ ఎమర్జెన్సీ కొనసాగుతా ఉన్నది. ఎమర్జెన్సీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అప్రకటిత ఎమర్జెన్సీ వల్ల భారతదేశ పౌరుల మీద కొనసాగుతా ఉన్నది, మీకు మాట్లాడే వాళ్ళ మీద కొనసాగుతా ఉన్నది, ప్రజాస్వామికుల వాళ్ళ మీద కొనసాగుతా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.